పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజన్నతో మాటామంతి పాదయాత్రగా గోదావరి నడి ఒడ్డు నుండి కొండపోశమ్మ వరకు పాదయాత్రగా బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణి యూత్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు రాజకుమార్ అన్నతో అన్న ఇది ఈరోజు ఎన్నో రోజు ఇలా రెండవ రోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిపై ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజు కేసీఆర్ గారు ఒకనాడు ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పూర్తి అయ్యే సందర్భం కానీ కాళేశ్వరాన్ని ఎలా నీళ్లు నిధులు నియామకాలు అదే ట్యాగ్ లైన్తో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని సైతం పరంగా పెట్టి సాధించి నీళ్ల కోసం ఉద్యమాన్ని స్టార్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసిండు. ఆనాడు ఉండే పంట దిగుబడికి 3 ఇంతలు 4 ఇంతలు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కడికక్కడ 200 కిలోమీటర్ల మేర ఇలా నిండు కుండల గోదావరి అదేవిధంగా సందర్భం వచ్చిన ప్రతిసారి ఇలా బాటలు లిఫ్ట్ చేసి కొండపోచమ్మ సాగరు మల్లన్న సాగరు ఇలా ఎక్కడికెక్కడ రిజర్వాయర్లో ఎత్తిపోసి ఇలా అద్భుతంగా తెలంగాణ సుసంపన్నంగా మారిస్తే ఏదైతే అలవి కానీ ఏదైతే 6 గ్యారెంటీలు అంటూ 420 హామీలు అంటే రేపే నెక్స్ట్ డిసెంబర్ 9కి 2 లక్షల రుణమాఫీ నచ్చిన నుంచి 4,000 పెన్షను మహాలక్ష్మికి 2,500 ఆడపిల్ల స్కూటీలు 10th చదివితే 5,000 ఇంటర్ చదివితే ఇది డిగ్రీకి ఇది అంటే ఎటు పడితే అటు హామీలు ఇచ్చి ఇలా ప్రజలను ఒక మైమరిపించి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇలా రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రయారిటీ అధికారం చేంజ్ అయిపోయింది. సిటీకి వెళ్తే హైడ్రా పేరుతో ఇలా మూసి చుట్టుపక్కల ఏ ఒక్క ప్రభుత్వమైనా ఒక పేదవానికి గూడు కట్టాలనే ఆలోచన ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాలు 30-40 ఏళ్ళ సంవత్సరాలు కూడా ఉన్న గూడ్లు గురి కొట్టడం అదేవిధంగా ఇలా ప్రజలను ఇబ్బంది గురి చేయడము అయితే ఇవన్నీ వాళ్ళ ప్రయారిటీగా మారిపోయి ప్రజలకు అవసరమైన సాగునీరు తాగునీరు వాళ్ళ మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల అదేవిధంగా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని పూర్తి ఖర్చే 1,00,000 కోట్లు కాకుంటే 1,00,000 కోట్ల ఇలా దోపిడీ జరిగిన ఒక తప్పుడు ప్రచారాన్ని ఆనాడు యూట్యూబ్తోని రకరకాలుగా ప్రచారం చేయించి ఈరోజు దాన్ని నిజం చేయడానికి వాళ్ళు వేరే చోట్లల్లో వాళ్ళ ప్రయారిటీ నెగ్గించుకునే ఒక తపనతోని ఇలా చిన్న మేడిగడ్డ వద్ద ఒక పిల్లరు అంటే మొన్న SLP చూసుకుంటే వీళ్ళు స్టార్ట్ చేయగానే 8 మంది చనిపోయారు. అంటే ఏ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ అయినా ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగే సహజము కానీ ఒక పిల్లర్కు ఒక 2-3 ఫీట్లు చిన్న ప్రాబ్లం వస్తే ఒక మేడిగడ్డకు అలా అన్నారం సుందిలో కూడా ఎటువంటి ప్రాజెక్ట్ ఎటువంటి ఇబ్బంది లేదని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే వాళ్ళ అసెంబ్లీ సాక్షి చెప్పారు. కేవలం మేడిగడ్డ ఒక చిన్న ఇబ్బంది జరిగితే దాదాపు సుమారు 60-70 పిల్లర్లు ఉంటాయి. ఒక పిల్లర్కు ఉన్న ప్రాబ్లాన్ని మొత్తం కాళేశ్వరానికి అంటగట్టి కాళేశ్వరాన్ని ఒక ఎండించే అంటే పూర్తిగా గోదావరిని ఆ రోజు నిండుకుండలో ఉంటే ఈరోజు ఎడారులుగా మార్చి ఇలా ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నారు. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే చంద్రన్న గారు ఒక మహాపాదయాత్ర నిరసన గోదావరి నుండి అక్కడ ఏదైతే కేసీఆర్ గారి కొండపల్లి సాగర్ వద్దకు అక్కడ దాకా వెళ్ళి ఒక నిరసన కార్యక్రమానికి ఇలా ప్రజలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం గోదావరికి చేస్తున్న అన్యాయం గోదావరి గోసపై ప్రజలకు తెలియజెప్పాలి. ఇప్పుడే చూస్తున్నాము సాగునీటికే ఇబ్బంది ప్రారంభమైంది. ఒకనాడు May 31 కూడా మత్తలు దుగ్గండి ఇలా ఇది జస్ట్ మార్చి ఇప్పుడే సాగుడికి ఇబ్బంది అయ్యి ఇలా పంటలలో బార్లు గోర్లు వేసిన పరిస్థితి వచ్చింది. అందుకే దానిపైన గోదావరిని తిరిగి మేడిగడ్డ ప్రాజెక్టును అక్కడ పునర్నిర్మాణం అంటే ఆ రిపేర్ చేయించి గోదావరి నిండుకుండలా చేసే కార్యక్రమాన్ని చేయాలని ఒక డిమాండ్తో ఇలా అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయి. కాబట్టి ఒక డిమాండ్తో సాగుతున్న ఈ యొక్క యాత్ర చూస్తుంటే ఎక్కడికక్కడ మేము గోదావరి ఏదైతే నిండుకుండలా మార్చడం ఒక ఉద్దేశంలో ముందుకు పోతుంటే యాత్రలు ఎక్కడైనా ప్రజలు వచ్చి మమ్మల్ని మోసం చేసిండు నెక్స్ట్ మంత్ రుణమాఫీ అని చెప్పిండు నెక్స్ట్ మంత్ ప్రజలు వచ్చి మమ్మల్ని మోసం చేసిండు నెక్స్ట్ మంత్ రుణమాఫీ అని చెప్పిండు నెక్స్ట్ మంత్ ఏదైతే పెన్షన్ డబ్బులు వస్తాయి చెప్పారు మమ్మల్ని మోసం చేసిందని ఎక్కడెక్కడ మాకు యాత్రలో ప్రజలు చెప్తున్న సందర్భం అంటే వారు విపరీతమైన ద్వేషంతో ఈ ప్రభుత్వం పైనరు. ఎందుకంటే మహాలక్ష్యం పెట్టి ఇలా ఆడతలకు బస్సు కానీ ఫ్రీగా చేశారు. ఆ బస్సు తగ్గించడం ఏమో కానీ విపరీతమైన రద్దీ ఆ బస్సులో కూడా
ఇవాళ ఒక బస్సుకి చిన్న ప్రాబ్లమ్స్ ఆగిపోయింది, రోడ్డు మీద ఆగిపోయింది. అంటే పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో కూడా ఆ ఫ్రీ బస్సు నడుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొల్పి వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను రిపేర్ చేసి ఇలా తిరిగి ఆనాడు కేసీఆర్ గారి హయాంలో నిండుకుండలా ఉన్న గోదావరి ఈనాడు మళ్ళీ తిరిగి నిండుకుండ మార్చే విధంగా చేపట్టారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఒక్కసారి మీరు సందర్భం ఉంటే ఒక బోరింగ్ మళ్ళీ వెళ్ళండి, వాడు ఫుల్ గిరాకీ బోర్లకు. ఇక్కడ మళ్ళీ ఒక బోర్ల గిరాకీ అంటే పొలంలో ఒక్క 3 జాగాల్లో బోర్ పడుతున్నాయి. అంటే ఆనాడు 200 కిలోమీటర్ల మేర గ్రౌండ్ నిండుకుండ గోదావరితోని చుట్టుపక్కల వందల కిలోమీటర్లు ఇలా గ్రౌండ్ వాటర్ ఉండేది. ఇలా గోదావరి మొత్తం ఎడార్ల వాటర్తోని గ్రౌండ్ వాటర్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజలను మేలు చేయాలి, రైతులకు మేలు చేయాలి అనే ఆలోచనతో ఖచ్చితంగా గోదావరి ప్రాజెక్టును నిండుకుండలా మార్చే విధంగా మేడిగడ్డ రిపేర్ చేయాలని ఒక డిమాండ్ తోని ఇలా మేము కొండపల్లి దగ్గరికి ఈ యొక్క నిరసన కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఓకే, ఈరోజు మీరు చేసే నిరసన పాదయాత్ర సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మీ పాదయాత్రలో పాల్గొనే అనేది ఒక విమర్శ వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? ఇక్కడ ఒక ఉదాహరణ ఒక చిన్న చెప్తున్నా. పెద్దపల్లి పట్టణంలో మేము ప్రతి వాడకు ఇలా ఈ శ్రేణులను ఎదుర్కొని పెద్దపల్లి పట్టణంలో మండలం అద్భుతంగా కార్యక్రమం ముందుకు పోయాం. అంటే ఎవరి సూచనతోని ఎవరి ఆదేశానుసారం మేము పోయింటాము, మా సొంతం కాదు. ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నా అంటే దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశానుసారము ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేయాలి. ఆయన కొంచెం చిన్న అర్జెంట్ పనుల వల్ల హైదరాబాద్ వెళ్ళడం జరిగింది, అక్కడ రాలేకపోయారు. అంతేగాని ఇలా మీరు ఒక్కసారి రామగుండం మొన్న ఏదో రామగుండంలో ఏ విధంగా స్వాగతం తెలిపారో అంతకన్నా అద్భుతంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంతకన్నా అద్భుతంగా ఇలా స్వాగత కార్యక్రమం నిర్వహించినాము. ఏదైతే బందంపల్లి స్వరూప గార్డెన్ నుంచి వెళ్ళి మొదలు పెడితే 1వ వార్డులో మా హనుమంత్ గారు, 2వ వార్డులో మా భిక్షపతి గారు, అదేవిధంగా అక్కడికి కూనారం చౌరస్తా వచ్చే వరకు పెద్ద వెంకటేష్ గారు, మా 6వ వార్డు కౌన్సిలర్ అదే కనకరాజు గారు, అదేవిధంగా కుక్క కమల అంటే ఒక 30-40 మంది మహిళలతోని ఇలా 25వ వార్డు అధ్యక్షులు కుక్క కమల గారు కూడా, అదేవిధంగా ఖమ్మం చౌరస్తా వచ్చారు 8వ వార్డు ఇన్ఛార్జ్ వడ్డేపల్లి తిరుపతి గారు, అదేవిధంగా అక్కడ 6వ వార్డు ఇన్ఛార్జ్ వెన్నం రవి గారు, అదేవిధంగా సబ్రేజ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున, అదేవిధంగా కూలర్ చీకర ఎక్స్ట్రా వచ్చే వరకు అక్కడ మా 28వ వార్డు ప్రెసిడెంట్ గండ రంగయ్య గారు, అదే 8వ వార్డు పల్లె మధు గారి ఆధ్వర్యంలో, 9వ వార్డు జుబేర్ గారు, అక్కడ యూత్ ప్రెసిడెంట్ నట్టు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున. ఆ తదుపరి ఏదైతే రంగంపల్లి వచ్చే వరకు అక్కడ 11వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా 10వ వార్డు వైద్య సింగ్ గారు. అంటే ఏదైతే హైవే రోడ్ ఉన్న ప్రతి ఒక్క అక్కడ చౌరస్తా కాడ కూడా అద్భుతమైన మేము అక్కడ కార్యక్రమం నిర్వహించి ఇలా దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాము. ఇక 1,00,000 మంది కోడిగుడ్డు ఈకలు చెప్తూనే ఉంటారు. ఆ తప్పు ఏదైతే నిబద్ధత గల కార్యకర్త ఎట్లా ఉన్నారో మనలో ఎప్పుడు చెప్తుంటారు. సరే, అనే ఒక్కొక్కసారి సందర్భంలో కొన్ని దానిలో అటెండ్ కాకపోతే ఏంటంటే దానికి మనం వేరే విధంగా అనుకోవద్దని తెలియజేస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 12 లక్షలు ఇస్తా అని ఈరోజు ఇవ్వలేదు. దీనిపై మీరు ఇప్పుడు కేసీఆర్ గారిని కలవడానికి వెళ్తున్నారు కదా, దీనిపై ఏమన్నా మీరు సూచనలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? చాలా ఒక మంచి విషయం అడిగారు. ఆ ఒక్కటే కాదు, ఇలా మేము ఏదైతే గోదావరి నుంచి బయలుదేరినప్పుడు ప్రతి గ్రామం కాడ అక్కడ ప్రజలతో ముచ్చట పెడుతుంటే మీరు అన్నట్టు దళిత బంధు విషయంలో మోసం కానీ, ఇలా మహిళల విషయంలో మహాలక్ష్మి విషయంలో మోసం కానీ, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీలు అడిగినట్టు మహిళ అందరికీ ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానని మోసం